రామాపురం అనే ఒక చిన్న అందమైన ఊరిలో రామయ్య అనే రైతుండేవాడు. అతనికొక తెల్లటి ఆవు మాత్రమే ఆస్తి. ఆ ఆవు అతనికి బిడ్డలాంటి ప్రాణం. ప్రతిరోజు రామయ్య ఆ ఆవుకు మేత వేస్తూ, శుభ్రంగా కడిగి, ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆ ఆవు కూడా రామయ్యను చూసిన వెంటనే ఆనందంగా అరిచేది. ఒకరోజు రామయ్య తన ఆవును పొలంలో మేతకు వదిలేసి భోజనం చేయడానికి ఇంటికి వెళ్ళాడు. భోజనం ముగించుకుని తిరిగొచ్చి చూసేసరికి ఆవు అక్కడ లేదు. కట్టిన తాడు తెగిపోయుంది. రామయ్య గుండె ఒక్కసారిగా దిగిలిపోయింది. అతడు పొలమంతా వెతికాడు. ఆవు ఆవు అని అరిచాడు. కాని ఎక్కడా జాడ కనిపించలేదు. ఊరంతా తిరిగి అడిగాడు. అయినా ఆ ఆవు దొరకలేదు. ఆ రాత్రంతా రామయ్య నిద్రపోలేక బాధపడుతూనే ఉన్నాడు. మరుసటి రోజు పక్క ఊర్లో సంత జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్ళాడు. ఎక్కడైనా తన ఆవు కనిపిస్తుందేమో అని ఆశతో వెతికాడు. చాలా ఆవులను చూశాడు. కాని తన ఆవు మాత్రం కనిపించలేదు. అప్పుడే ఒక్కసారిగా అంబా అంబా అని ఒక ఆవు అరుపు వినిపించింది. ఆ శబ్దం రామయ్యకు చాలా పరిచయం. అతడు వెంటనే ఆ వైపు తిరిగి చూశాడు. అది తన తెల్లటి ఆవే. కాని ఆ ఆవు పక్కన ఒక వ్యక్తి దాన్ని అమ్మడానికి నిలబడి ఉన్నాడు. రామయ్య అతనితో వాదన ప్రారంభించాడు. ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. సంతలో ఉన్న జనమందరూ చుట్టూ చేరారు. ఏం చేయాలో తెలియక వారు గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లారు. బనియన్ చెట్టు కింద పంచాయితీ మొదలైంది. గ్రామ పెద్ద ఇద్దరి మాటలు శాంతంగా విన్నాడు. తర్వాత ఒక తెలివైన ప్రశ్న అడిగాడు. గ్రామ పెద్దన్నాడు, ఈ ఆవుకి ఒక కాలి దగ్గర పెద్ద నల్లటి మచ్చుంది. అది ఏ కాలికుందో చెప్పండి. దొంగ కంగారుపడ్డాడు. అతడు తొందరగా సమాధానమిచ్చాడు. కుడివైపు ఉన్న కాలికి మచ్చుంది. అప్పుడు గ్రామ పెద్ద రామయ్యను చూశాడు. రామయ్య ప్రశాంతంగా చెప్పాడు, అయ్యా, నా ఆవు పూర్తిగా తెల్లగా ఉంటుంది. దానికెక్కడా నల్లటి మచ్చల్లేవు. గ్రామ పెద్ద చిరునవ్వు చిందించాడు. నేను కేవలం మీ ఇద్దరినీ పరీక్షించాను. ఈ ఆవు పూర్తిగా తెల్లగా ఉంది. ఈ ఆవు రామయ్యదే. అందరికీ నిజం అర్థమైంది. ఊరి జనం దొంగను పట్టుకున్నారు. అతడు తన తప్పు ఒప్పుకుని క్షమించమని వేడుకున్నాడు. రామయ్య సంతోషంగా తన ఆవును తీసుకుని ఇంటికి వెళ్లాడు.